హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. తెలుగు బిగ్ బాస్ సీజన్ 7 పల్లవి ప్రశాంత్ రైతు బిడ్డ విన్నర్ అయ్యారు కదా. సో దాని తర్వాత తనైతే కొన్ని రోడ్ షోలు చేయడం వలన పోలీసులు హెచ్చరించినా కూడా తను వినుకోకుండా రోడ్ షో చేసి జైలు పాలవడం అందరికీ తెలిసిందే. ఈ విషయంపై తాజాగా మన ఎవరైతే మీ అందరికీ తెలుస్తానో సో భయంకరంగా ఉన్నది ఉన్నట్టు చెప్తుందనమాట శ్రీరెడ్డి. సో శ్రీరెడ్డి కూడా బాగా రియాక్ట్ అయ్యే ప్రాసెస్లో కొంచెం లైన్ క్రాసింది అని చెప్పుకోవచ్చు. తను ఏంటంటే డైరెక్ట్ నాగార్జున గారిని అటాక్ చేసిందనమాట. నాగార్జున, నీకు బుద్ధుందా ఎదవా అంటూ, నీ బిడ్డలు ఎట్టా చెడిపోయారు, నువ్వు కూడా చెడిపోయి ఉన్నావు, కనీసం 10 మందికి ఈ రోజున అన్నం పెట్టావా, ఎవరైనా ఆదుకున్నావా అంటూ ఇచ్చి పడేసింది అని చెప్పుకోవచ్చు. సో ఇది ఒక రకంగా చెప్పాలి అంటే తన పర్సనల్ గ్రడ్జ్ లాగా అయితే అనిపించింది అందరికీ. సో అందరూ కూడా ఆ పల్లవి ప్రశాంత్ సపోర్ట్ చేస్తున్నారు, సో రిక్వెస్ట్గా మాట్లాడుతున్నారు. కానీ తిను మాత్రం ఒక అటాకింగ్ మోడ్లో నాగార్జున గారి మీదకైతే సో తను అటాక్ చేసింది అని చెప్పుకోవచ్చు. సో ఇప్పుడున్న పరిస్థితులు బట్టి పల్లవి ప్రశాంత్కి అయితే బెయిల్ మంజూరైంది అనేది ఇన్ఫర్మేషన్. సో ఈ యొక్క విషయంలో పల్లవి ప్రశాంత్ తప్పు లేకున్నా సరే కొంతమంది కావాలని యాంకర్స్ నెగిటివ్ చేసి తనని పోర్ట్రేట్ చేసి తను జైలుకి పోయే విధంగా చేశారనమాట. ఆ విషయంలో శ్రీరెడ్డి కొంచెం గట్టిగా అయితే నాగార్జున అయితే ఇచ్చి పడేసింది. ముఖ్యంగా మీడియా వాళ్ళు బ్యాక్ చేస్తున్నారనేసి ఆ విషయం మర్చిపోయి కింగ్ నాగార్జున హోస్టింగ్ చేస్తున్నాడు, బాగా చేశాడు. ఈ సీజన్ కూడా సీజన్ 7 ఆబ్వియస్గా చాలా బాగా చేశాడు. ఎవరు కూడా ఊహించుకుంటారు ఎంత బాగా చేస్తుంటారు అనేసి. అన్ని సీజన్లో అక్కడ పార్షియాలిటీగా వ్యవహరించినా కూడా సీజన్ 7లో మాత్రం ఉల్టాపుల్టాలో చాలా బాగా చేశాడు హోస్టింగ్. ఇప్పుడు వీళ్ళు చేసిన తప్పుకి తననన్నా కూడా కరెక్ట్ కాదు. అట్ ది సేమ్ టైం తను ఒకటే పల్లవి ప్రశాంత్ ఒకటి తప్పు చేశాడంటే కాదు, చాలామంది చేస్తూ ఉంటారు, కానీ వాళ్ళని కూడా జైల్లో పెట్టేది ఏం పెద్దగా ఉండదు. సో ఆ విషయంపై తన పోరాడాలి తప్ప నాగార్జున గారిని పర్సనల్గా తిట్టడము సో అది కూడా కరెక్ట్ కాదు. శ్రీరెడ్డి గారికి తను చెప్పిన మాటలు నేనైతే అస్సలు అంగీకరించాను అనమాట. వాళ్ళ బిడ్డలని, మీ పిల్లలు ఎట్లా చెడిపోయారంటూ వాళ్ళ బిడ్డలను కూడా అక్కడ లాగి తనైతే మాట్లాడింది అనమాట. తన గురించి తనకు తెలిసిందే, నోరు అస్సలు మంచిది కాదనమాట, ఏం మాట్లాడుతుందో తనకే తెలియదు. సో తను ఇన్స్టాగ్రామ్లో పెట్టిన వీడియో చూస్తే అందరూ చాలా అయితే షాక్ గురవుతారనమాట. అన్ని బూతులు మాట్లాడింది నాగార్జున గారిపై, అలానే బిగ్ బాస్ షో, అలానే మేనేజ్మెంట్ అందరిపైన. సో పల్లవి ప్రశాంత్ని కాపాడండు అంటూ నువ్వేదైనా నీ యొక్క ఒపీనియన్ షేర్ చేసుకోవాలి, అంతే తప్ప ఒకరిని హోస్ట్గానే తిట్టడం అది కరెక్ట్ కాదు. సో శ్రీరెడ్డి చేసిన వ్యాఖ్యలు మీకు ఏమనిపించింది అన్నది కామెంట్ రూపంలో తెలియచేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.